బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలో మరో పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాద్రి జిల్లా మనుగూరు ప్రజా దీవెన సభ వేదికగా ఆయన ప్రారంభించనున్నారు. 6 గ్యారంటీలో భాగంగా ఇప్పటికే 4 పథకాలను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 3 రోజుల్లో మరో పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తేనుంది. భూమి ఉన్న వారికి 5 లక్షల రూపాయలు, ఇల్లు లేని పేదలకు భూమితో పాటు 5 లక్షల రూపాయలను ఇళ్ల నిర్మాణానికి ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు 4 దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలో మరో పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాద్రి జిల్లా మనుగూరు ప్రజా దీవెన సభ వేదికగా ఆయన ప్రారంభించనున్నారు. 6 గ్యారంటీలో భాగంగా ఇప్పటికే 4 పథకాలను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 3 రోజుల్లో మరో పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తేనుంది. భూమి ఉన్న వారికి 5 లక్షల రూపాయలు, ఇల్లు లేని పేదలకు భూమితో పాటు 5 లక్షల రూపాయలను ఇళ్ల నిర్మాణానికి ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు 4 దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే 4 పథకాలను అందిస్తున్నారు. మరో పథకానికి కూడా శ్రీకారం చుట్టాలని తెలుస్తోంది. మరో 3 రోజుల్లో ఈ పథకం అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. వివరాలు ఏంటి? థ్యాంక్ యూ సంతోషి. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టాక తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు దిశలో కూడా అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల పథకాల భాగంగా ఇప్పటికే 4 హామీలను ప్రారంభించినప్పటికీ మరొక హామీ ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏదైతే అంటే భూమి ఉన్న అంటే ప్లాట్ ఇండ్ల స్థలం ఉన్న వ్యక్తులకి ఖచ్చితంగా ఏదైతే నిరుపేద కుటుంబాలకు ఆ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టించే ఏదో హామీ ఉందో అది నెరవేర్చడానికి ఈ నెల 11న ఏదైతే భద్రాద్రి జిల్లాలో సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు భద్రాద్రి ఏదైతే ఈ నెల 11న జరగనున్న భద్రాద్రి జిల్లాలో జరిగే సభకు సంబంధించి మాత్రం ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ సభలో ప్రారంభిస్తారు. అక్కడ జిల్లా మంత్రులు ఇటు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఏదో మంత్రులు తెలంగాణ మంత్రులు అందరూ అక్కడ హాజరవుతారో ఆ పథకాన్ని అక్కడ ప్రారంభిస్తారు. మరొక వైపు ఇప్పటికే ఏదైతే ఇంద్రవెల్లో మొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. మరొక వైపు ఇటు చేవెళ్లలో సభ నిర్వహించడంతో పాటు మరొక వైపు ఇటు మహబూబ్నగర్లో సభ నిర్వహించారు. అయితే మొత్తంగా ఈ ఏదైతే ఇచ్చిన హామీలకు సంబంధించిన హామీలు నెరవేర్చడానికి కూడా అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కూడా రేపు కూడా మరొక ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏదైతే గుండ్లపోచమ్మ దగ్గర సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే రేపు ఈ సభ అనంతరం ఈ నెల 11న కూడా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో మాత్రం సభకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న చెప్పొచ్చు. మరొక వైపు అక్కడ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మాత్రం ప్రారంభిస్తామని చెప్పొచ్చు సంతోషం. మరొక వైపు ఏదైతే ఇప్పటికే అంటే పార్లమెంటు ఎన్నికలు అంటే మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఇటు ఇప్పటికే అంటే కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఫోకస్ పెట్టిందే ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలవడంతో పాటు అంటే మెజార్టీ ఓట్లు కూడా సాధించడం కోసం కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు ఏదైతే హామీలో భాగంగా ఉద్యోగాల కల్పన కూడా చేపడుతున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 3 నెలల వ్యవధిలోనే 30,000 ఉద్యోగాలు కూడా ఇప్పటికే అమలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకునే దిశకు కూడా అడుగులేస్తారని చెప్పొచ్చు సంతోషి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.